ఐపీఎల్ 2024లో భాగంగా 55వ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ మరియు ముంబై ఇండియన్స్ టీమ్స్ మధ్య వాంఖేడే స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్ లో అనూహ్యంగా ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ బౌలింగ్ ఎంచుకోవడానికి కారణం పిచ్ లో డ్యూ వచ్చే అవకాశం ఉండడం వలన ఫస్ట్ సెషన్ బౌలింగ్ కి సపోర్ట్ చేస్తుందని అభిప్రాయపడ్డాడు. ఇది ఇలా ఉండగా ప్యాట్ కమిన్స్ టాస్ గెలకపోయినా తను అనుకున్నట్లుగా బ్యాటింగ్ రావడంతో స్ట్రాటజీకి రూట్ సెట్ అయిందని భావించాడు. ఎస్ఆర్హెచ్ డేంజరస్ బ్యాటర్స్ అయిన అభిషేక్ శర్మ మరియు ట్రావిస్ హెడ్ బ్యాటింగ్ దిగగా స్టేడియం మొత్తం ప్రేక్షకుల అరుపులతో దద్దరిల్లింది. ముంబై ఇండియన్స్ బౌలర్ తుషార తన మొదటి ఓవర్ చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. కాంబోజ్ వేసిన 5వ ఓవర్లో చాలా డ్రామాటిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయింది. కాంబోజ్ వేసిన 2వ బంతికి 6 కొట్టిన ట్రావిస్ హెడ్ 5వ బాల్లో బౌల్డ్ అవగా అది నో బాల్ అయింది. దీంతో హెడ్ ఈ ఓవర్ మొత్తం వెరీ ఎక్స్పెన్సివ్ ఓవర్ గా మార్చేశాడు. 6వ ఓవర్లో బుమ్రా బౌలింగ్ కి రాగా తను వేసిన 5వ బాల్ కి అభిషేక్ ని అవుట్ చేసి పెవిలియన్ పంపాడు. దీంతో 6 ఓవర్లు ముగిసేసరికి 1 వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది ఎస్ఆర్హెచ్. 10 ఓవర్స్ ముగిసేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్ 2 వికెట్లు కోల్పోయి 82 పరుగులు చేసింది. ఇక చావ్లా వేసిన 13వ ఓవర్లో క్లాసన్ వికెట్ కోల్పోయి కష్టంలో పడింది ఎస్ఆర్హెచ్. దీంతో 97 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది. 15 ఓవర్లు కంప్లీట్ అయ్యేసరికి షాబాజ్ అహ్మద్ వికెట్ కూడా కోల్పోయింది ఎస్ఆర్హెచ్. దీంతో 6 వికెట్ల నష్టానికి 120 రన్స్ వేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లు కంప్లీట్ అయ్యేసరికి 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ రోజు మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ తడబడ్డారు. పిచ్ బౌలర్స్ కు బాగా అనుకూలించడంతో ముంబై ఇండియన్స్ బౌలర్స్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. ప్రతి ఓవర్ కి 1 వికెట్ చొప్పున తీసుకుంటూ వచ్చారు. ఇక ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ విషయానికి వస్తే ట్రావిస్ హెడ్ 30 బాల్స్ లో 48, ప్యాట్ కమిన్స్ 17 బాల్స్ లో 35, నితీష్ రెడ్డి 15 బాల్స్ లో 20 రన్స్ చేశారు. మిగతా ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ ఎవరు పెద్దగా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. ఇది ఎలా ఉండగా ముంబై ఇండియన్స్ బౌలర్స్ హార్దిక్ పాండ్యా మరియు చావ్లా చెరో 3 వికెట్లు తీసి ఎస్ఆర్హెచ్ ని పేకల్లో కష్టంలో పడేశారు. ఇక ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ విషయానికి వస్తే మొదటి 5 ఓవర్లోనే టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ముఖ్యంగా ఈశాన్ కృష్ణ 9 పరుగులు, రోహిత్ శర్మ 4 పరుగులు, నమన్ డకౌట్ అయ్యారు. 5 ఓవర్లు అయ్యేసరికి 3 వికెట్లు కోల్పోయి 32 పరుగులు చేసింది. మార్కో జాన్సన్ వేసిన 7వ ఓవర్లో అయితే సూర్యకుమార్ యాదవ్ 2 4లు 2 6లతో తన విశ్వరూపం చూపించాడు. ముఖ్యంగా తన సిగ్నేచర్ షాట్స్ తో అదరగొట్టాడు. తిలక్ వర్మ మరియు సూర్యకుమార్ యాదవ్ కలిసి మంచి పార్ట్నర్షిప్ ఫామ్ చేశారు. ముంబై ఇండియన్స్ 10 ఓవర్లు కంప్లీట్ అయ్యేసరికి 3 వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ 3 4లు మరియు 3 6లతో 32 రన్స్ తో క్రీజ్ లో ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ ఎస్ఆర్హెచ్ బౌలర్లకు తలనొప్పిగా మారాడు. బౌలర్ ఎవరైనా సరే అతని లక్ష్యం మాత్రం బౌండరీనే. 44 బాల్స్ లో 76 రన్స్ తో క్రీజ్ లో ఉన్నాడు. 15 ఓవర్లు కంప్లీట్ అయ్యేసరికి ముంబై ఇండియన్స్ 3 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. 17వ ఓవర్లో ప్యాట్ కమిన్స్ బౌలింగ్ లో సూర్యకుమార్ యాదవ్ 2 4లు 1 6తో మ్యాచ్ స్వరూపమే మార్చేశాడు. 50 బాల్స్ లో 96 రన్స్ తో క్రీజ్ లో ఉన్నాడు. 18వ ఓవర్ 2వ బాల్లోనే అంటే 16 బాల్స్ ఉండగానే ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ 102 రన్స్ తో నాట్అవుట్ గా నిలిచాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్స్ విషయానికి వస్తే ముంబై ఇండియన్స్ కి బౌలింగ్ చేయడంలో అందరూ ఫెయిల్ అయ్యారు. భువి, జాన్సన్, కమిన్స్ తలో వికెట్ తీశారు. ఈ సందర్భంగా ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ మేము ఇంకాస్త రన్ చేస్తుంటే బాగుండేది. ముఖ్యంగా పిచ్ లో డ్యూ రావడం వలన మేము గేమ్ లో నిలబడడం కొంచెం కష్టమైంది. T20 క్రికెట్ లో ఇలా అప్ అండ్ డౌన్ ఉండడం సహజమే అని, స్కై చాలా బాగా ఆడి ముంబై ఇండియన్స్ విజయానికి దోహదపడ్డాడని, మేము మా నెక్స్ట్ గేమ్ ఖచ్చితంగా గెలుస్తామని ఆశాజనక వ్యాఖ్యలు చేశాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు చేరాలి. అందుకే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.